అయితే బరాక్ ఒబామా ఒక పుస్తకం రాసిండు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాసిండంటే, అప్పుడు 2008లో ముంబై బ్లాస్ట్ జరిగింది. అప్పుడు కాషాయపు ఉన్మాదం, కాషాయపు ఉగ్రవాదం అని చెప్పేసి దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం కూడా బయటికి తీసుకురావాలనుకున్నారు. హిందువులు కొంచెం ఎదుగుతా ఉన్నారు భారతీయులు. దీన్ని ఎట్లా దొక్కాలంటే డైరెక్ట్ గా కాషాయపు టెర్రరిజం. ఇప్పటికి కూడా అంటా ఉంటారు. ఇప్పుడు తమ్ముడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, కరెక్ట్ బయటకు పోతే ఏమరా ఉగ్రవాదులే కదా తయారైనావు. ఈ మాటలు మనం ఇప్పటికీ వింటా ఉంటాం. బట్ అప్పుడు ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఉండే. ఆ స్థితిలో మన్మోహన్ సింగ్ భయపడ్డాడు అని చెప్పేసి ఆయన ఒక పుస్తకం, ఆయన స్వతగా రాసుకున్నటువంటి బుక్ లో రాసిండు. మన్మోహన్ సింగ్ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే, పాకిస్తాన్ వాళ్ళకి భయపడలేదు ఆయన. బుడుకున వచ్చినటువంటి టెర్రరిస్టులను అప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా చెప్పి పాకిస్తాన్ మీదకి మనం యుద్ధానికి పోతే వాళ్ళు ఏదో చేస్తారేమో మన ఆర్మీ వాళ్ళని అని భయపడలేదు. ఆయన భయపడ్డది భారతదేశపు ముస్లింల ఓట్లు మాకు రావేమో అని భయపడ్డాడు. అందుకోసం అని చెప్పేసి కసబ్ గ్యాంగ్ మొత్తం అంత నిర్దాక్షిణ్యంగా దాదాపు 200 మందిని చంపినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గప్చుప్ కూసున్నది కేంద్ర ప్రభుత్వం అని.